బీహార్ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కాగా ఇప్పటికే విపక్ష కూటమికి చెందిన రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ విడివిడిగా యాత్రలు చేసి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచారు. ఈ నేపథ్యంలో కమలం పార్టీ అప్రమత్తమైంది. బీహార్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై పెట్టింది. ఇక ఎన్నికల ఇన్ఛార్జిగా ధర్మేంద్ర ప్రధాన్ను బీజేపీ అధిష్టానం నియమించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. దాదాపుగా నవంబర్ 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో విపక్ష కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది. ఈసారి ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమి మధ్య తీవ్ర పోరు నెలకొంది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి దూసుకుపోతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల 16 రోజుల పాటు బీహార్లో పర్యటించారు. అలాగే ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి యాదవ్ కూడా ఇటీవల దాదాపు 5 రోజుల పాటు పర్యటించారు. బీహార్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో నితీష్ కుమార్ సర్కార్ విఫలమైందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ విడివిడిగా యాత్రలు చేసి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచారు. విపక్ష కూటమి దూకుడు చూసి భారతీయ జనతా పార్టీ అప్రమత్తమైంది. ఎన్నికల వేళ పార్టీ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక నాయకుడు కావాలనుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కీలక బాధ్యతలు అప్పగించింది బీహార్. ఎన్నికలకు బీజేపీ ఇన్ఛార్జిగా ధర్మేంద్ర ప్రధాన్ను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. బీహార్లో కమలం పార్టీని గట్టెక్కించగల సత్తా ధర్మేంద్ర ప్రధాన్కు ఉందని అధిష్టానం బలంగా విశ్వసించింది. ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రబుల్ షూటర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ మౌలికంగా రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి ఎదిగొచ్చిన నాయకుడు. ఒరిస్సాకు చెందిన ధర్మేంద్ర కాలేజీలో చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో క్రియాశీలకంగా ఉండేవారు. చదువు పూర్తయ్యాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. కమలం పార్టీలో చేరిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ అంచెలంచెలుగా ఎదిగారు. ఒక దఫా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి 2 సార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దాదాపు 2 ఏళ్ల క్రిందట జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. హర్యానాలో ఇటీవల వరుసగా 3వసారి కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. హర్యానా చరిత్రలో ఏ పార్టీ కూడా వరుసగా 3వసారి అధికారంలోకి రాలేదు. ఈసారి బీజేపీ హర్యానాలో చరిత్రను తిరగరాసింది. అయితే తెర వెనుక ఉండి బీజేపీని గెలుపు తీరాలకు చేర్చింది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. బీజేపీ వర్గాలకు మాత్రమే తెలిసిన సంగతి ఇది. అయితే హర్యానాలో బీజేపీని ధర్మేంద్ర ప్రధాన్ ఎలా గెలిపించారో చూద్దాం. కాగా హర్యానాలో పార్టీ పరిస్థితి బాగాలేదన్న సంగతి ఎన్నికలకు ముందుగానే బీజేపీ అగ్రనాయకత్వం పసిగట్టింది. హర్యానాలో రాజకీయంగా అత్యంత బలమైన జాట్ సామాజిక వర్గం బీజేపీకి దూరమైందన్న వార్తలు రావడంతో బీజేపీ అప్రమత్తమైంది. దీంతో హర్యానాలో పార్టీని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యతను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీ అధినాయకత్వం అప్పగించింది. దీంతో ఎన్నికలకు కొన్ని నెలల ముందట ఢిల్లీ నుండి చండీగఢ్కు ధర్మేంద్ర ప్రధాన్ చేరుకున్నారు. ఒక పద్ధతి ప్రకారం తన పని ప్రారంభించారు. హర్యానాలో ఎక్కడెక్కడ కమలం పార్టీ బలహీనంగా ఉందో ముందుగా ఆయన గుర్తించారు. సదరు నియోజకవర్గాల్లో ప్రధాన ప్రత్యర్థులతో ఏ మేరకు బీజేపీ వెనకబడి ఉందో ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత కమలం పార్టీని గెలిపించడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ధర్మేంద్ర ప్రధాన్ దృష్టి పెట్టారు. ఇలా ఒక పద్ధతి ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలోని ప్రత్యేక బృందం పనిచేసింది. అయితే జాట్ సామాజిక వర్గం దాదాపుగా కాంగ్రెస్కు అనుకూలం కావడంతో అందుకు కౌంటర్గా సోషల్ ఇంజనీరింగ్ చేపట్టారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఫోటో ముందు పెట్టి ఓబీసీలను ప్రధానంగా సైనీ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు సంఘటితపరచడానికి ధర్మేంద్ర ప్రధాన్ వ్యూహకర్తగా పనిచేశారు. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ తెర వెనుక చాణక్యం పనిచేసింది. హర్యానాలో బీజేపీ వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చింది. హర్యానాలో అమలు చేసిన వ్యూహాలే ఈసారి బీహార్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ అమలు చేస్తారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. మరోసారి అధికార కూటమికి ఆయన విజయం సాధించి పెడతారని ఢిల్లీ పెద్దలు భరోసాతో ఉన్నారు.
ఏది ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్పై కీలక బాధ్యతలు పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం.